హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా అక్కడ చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వెరైటీగా మనము ఆలూ క్యూబ్స్ చేసుకుందామా? ఎప్పుడు రొటీన్గా తినడం కాకుండా ఇలా ఒకసారి చేసి ట్రై చేసి చూద్దాము అని మా వారు అన్నారు. మా వారే చేస్తున్నారు, చూద్దామా ఫ్రెండ్స్? నిజానికి ఎన్నో రకాలుగా ఆలూ చిప్స్‌ని, ఆలూ ఫ్రై అలా రకరకాలుగా చాలామంది అన్ని రకాలుగా ట్రై చేస్తారు. ఇది చాలా వెరైటీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా 3 ఆలుగడ్డలు పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా క్యూబ్స్ లాగా ఒక్కొక్కటి విడివిడిగా కట్ చేసుకోండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు హాఫ్ డేస్ నడుస్తున్నాయి కదా ఫ్రెండ్స్ స్కూల్లో. మనము వాళ్ళకి స్నాక్స్ బాక్స్ లాగా ఇవి పెట్టి ఇవ్వండి, వాళ్ళు తింటారు. మన పిల్లల ఫ్రెండ్స్ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మమ్మీ మమ్మీ వెరైటీగా చాలా బాగున్నాయి అనుకుంటూ తినేస్తారు మన పిల్లలు. ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకున్న క్యూబ్స్ని మనం ఒక బౌల్లో కూల్ వాటర్లో వేసి ఇలా ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచండి. ఈ కూల్ వాటర్లో ఉంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత హాట్ వాటర్ని ఇలా ఒకసారి అందులో పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మరొక 5 మినిట్స్ అలానే ఉంచండి. ఇలాంటి సరికొత్త డిషెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ హాట్ వాటర్ నుంచి తీసేసి కూల్ వాటర్తో కడుక్కొని ఇలా జల్లెట్లో వేసుకోండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసి తేమ లేకుండా ఇలా ఒకసారి మంచిగా తుడుచుకోండి. కొంచెం ఆరబెట్టినట్టు ఇలా ఒక్కసారి ఇలా ఇలా అనండి. మంచిగా ఆరిన తర్వాత కొంచెం కూడా తేమ లేకుండా చూసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనకపోతే మమ్మల్ని కొంచెం ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ముందుగా కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చల్లగా వేడి వేడిగా ఇలా ఈవినింగ్లో తినండి, చాలా రుచిగా ఉంటుంది. నూనె కాగిందో లేదో ఇలా ఒకటి వేసి చూడండి. కాగిన తర్వాత కొద్దిగా కొద్దిగా జాగ్రత్తగా కేర్ఫుల్గా వేసుకోండి ఫ్రెండ్స్. నూనె చిల్లుతుంది, మీద పడుతుంది. ఒకసారి అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, మీ రుచికి సరిపడా కారం వేసుకోండి, కొద్దిగా చాట్ మసాలాని వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలిపి పక్కన పెట్టుకోండి. మీకు ఇలాంటి వెరైటీ డిషెస్ కావాలంటే కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ప్లీజ్ లైక్. అటు ఇటుగా మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. వచ్చేదాకా క్రిస్పీగా మంచిగా వేయించుకోండి. మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. ఇక మనం సర్వ్ చేసుకొని టేస్టీగా
తినేద్దామా ఫ్రెండ్స్? మమ్మల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మనం ముందుగా పక్కకు పెట్టుకున్న చాట్ మసాలా, కారం, ఉప్పుని ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి. మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా నోరూరించే క్రిస్పీగా ఆలూ క్యూబ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్? ఎంతో రుచికరమైన ఆలూ క్యూబ్స్ రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి ట్రై చేశాక. ఇలా టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ తినండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. మన పిల్లలకి ఈ కెచపే చాలా ఇష్టం కదా, వాళ్ళు అలానే తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ క్యూబ్స్ని మా పాప కూడా ఎంతో ఇష్టంగా తింటుంది ఈరోజు మీ ముందుకు వచ్చింది. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని. సూపర్ ఉన్నాయి డాడీ అనుకుంటూ తింటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉన్నాయంట, క్రిస్పీగా ఉన్నాయి అంటుంది. తనకి ఎంతో నచ్చింది. Thank you so much for your love and support. Thank you for watching. Please do subscribe to our channel. ఇలాంటి సరికొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.